ప్రభుత్వ ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ ఫ్లాష్ అప్డేట్స్ను అందించే ఈ ఫాస్ట్ అండ్ ఫోకస్డ్ విశ్లేషణకు స్వాగతం. ఇవాల్టి అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్. సిఆర్పీఎఫ్లో ఏకంగా 9195 కానిస్టేబుల్ పోస్టులకు బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో పురుషులకు 9096 కాగా మహిళలకు 79 పోస్టులు ఉన్నాయి. మే 19వ తేదీ అప్లై చేయడానికి ఆఖరి గడువు. ఈ టెక్నికల్ ట్రేడ్స్మెన్ ఉద్యోగాలకున్న ఒకే ఒక్క కనీస అర్హత కేవలం 10వ తరగతి పాస్ అవ్వడమే. ఏజ్ లిమిట్ విషయానికొస్తే డ్రైవర్ పోస్టులకు 21 నుంచి 27 ఏళ్లు, మిగతా ట్రేడ్లకు 18 నుంచి 23 ఏళ్లు ఉండాలి. అప్లికేషన్ ఫీజు జనరల్ పురుషులకు ₹100 మాత్రమే. ఇక ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఇది పూర్తిగా ఉచితం. జీతం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. కేవలం 10th అర్హతతో 21,700 నుంచి ఏకంగా ₹69,100 వరకు పొందవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్. కంప్యూటర్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్, ఈ 3 దశల్లో ఎంపిక ఉంటుంది. సరే, ఇప్పుడు స్టూడెంట్స్ కోసం ప్రవేశ పరీక్షలు, ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించిన ర్యాపిడ్ ఫైర్ అప్డేట్స్ చూద్దాం. రద్దయిన నీట్ యూజీ ఎగ్జామ్ జూన్ 21న జరగనుంది. జూన్ 14న అడ్మిట్ కార్డులొస్తాయి. వచ్చే ఏడాది నుంచి ఇది పూర్తిగా ఆన్లైన్కి మారనుంది. అటు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు కూడా వచ్చేశాయి. అలాగే జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ మే 17న జరగబోతోంది. తెలంగాణ ఈసెట్ పరీక్షకు రికార్డ్ స్థాయిలో 95.94% అటెండెన్స్ నమోదైంది. ఎడ్సెట్ ప్రాథమిక కీ కూడా రిలీజయింది. ఏపీ యూనివర్సిటీలలో 1523 ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ కానున్నాయి. అలాగే 6 నుంచి 10వ తరగతి వరకు వర్క్ బుక్స్ విధానం రాబోతోంది. ఇక చివరగా మనమంతా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 2 ముఖ్యమైన జాతీయ వార్తా విశేషాలు చూద్దాం. మొదటిది, 61 ఏళ్ల సీనియర్ నేత వీడీ సతీశన్ను కేరళ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నియమించింది. ఇక రెండోది, పిల్లలకు మాతృభాషలో విద్యాబోధన కల్పించాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని సుప్రీంకోర్టు అత్యంత స్పష్టంగా తేల్చి చెప్పింది. అద్భుతమైన జీతం, తక్కువ అర్హతతో ఉన్న సిఆర్పీఎఫ్ అవకాశాన్ని మే 19లోపు సద్వినియోగం చేసుకునేందుకు తక్షణమే యాక్షన్ తీసుకుందామా?